పొగాకు లద్దెపురుగు. తొలిదశలో గ్రుడ్డునుంచి వచ్చిన చిన్న గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా చేరి అదే ఆకుమీద హరిత పదార్థాన్ని గీకి తింటాయి. అలా నష్టపడిన ఆకులు జల్లెడాకులుగా పిలువబడతాయి. గొంగళి పురుగులు పెరిగే కొద్దీ విడివిడిగా విడిపోయి ఆకులను కొరికి తిని ఈనెలను మాత్రం మిగులుస్తాయి. పైరు మలిదశలో పూత, మొగ్గలు, పువ్వులు మరియు కాయలను ఆశించి లోపలి పదార్థాన్ని తిని నష్టపరుస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు పగలంతా నేలమీద చెత్త క్రింద కాని, మట్టి పెళ్లల క్రింద కాని, నెర్రెలో గాని దాగి రాత్రులందు పైరును ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. రైతులు మొదటగా గుడ్ల సముదాయాలను, ఆ పైన జల్లెడాకులను, చిన్న చిన్న గొంగళి పురుగుల గుంపులను బట్టి దీని ఉనికి గుర్తించగలుగుతారు. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు మాత్రమే ఉన్న ఆకులను, చెట్ల మొదళ్లలో పగటిపూట దాగి ఉన్న నునుపైన పెద్ద గొంగళి పురుగులను బట్టి దీని ఉనికిని గమనించవచ్చు.